అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ లోకల్. హిందూ దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి కల్పించాలని 2025 జనవరి 5వ తేదీన విజయవాడలో హైందవ శంఖారావం తలపెట్టారు. ఈ శంఖారావంకు మద్దతుగా మండపేట నియోజకవర్గం సోమేశ్వరానికి చెందిన ఆడబాల దుర్గాప్రసాద్ పాదయాత్ర చేపట్టారు. సనాతన ధర్మ పరిరక్షణకు ప్రజల్లో స్ఫూర్తి నింపేందుకు ఈ యాత్ర చేపట్టినట్టు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా యాత్ర ఆదివారం మండపేట చేరుకునేసరికి బీజేపీ మండపేట నియోజకవర్గ కన్వీనర్ కోటిపల్లి సాయిరాం, విశ్వ హిందూ పరిషత్ సభ్యులు అయినవిల్లి రుద్రశర్మ, కోటిపల్లి కృష్ణ, బీజేపీ యువమోర్చా నాయకులు నాలం పణిక్ ప్రకాష్, పేకేటి కిషోర్లతో పాటు పలువురు స్వాగతం పలికి యాత్రకు సంఘీభావం తెలిపారు. జై బోలో భారత్ మాతా కీ జై బోలో భారత్ మాతా కీ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. విదేశీయులు ప్రయత్నాలు చేసి ఎన్నో పోరాటాలు చేసి ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని మనం ఇప్పటికీ ఇలాగ మన సనాతన ధర్మాన్ని కాపాడుకుంటాం. మన ధర్మమే మనల్ని రక్షిస్తుంది. అందుకని మన ధర్మాన్ని కాపాడండి. దేవాలయాలు రక్షించే రాజకీయ నాయకుల పుట్టుకలో ఏం తీసుకురాలేదు, చెత్త ఏం తీసుకెళ్ళిపోం. ఈ రోజున మన హిందూ ధర్మాన్ని, హిందూ దేవాలయాలు, మూలాధారమైన హిందూ దేవాలయాలను కాపాడండి, రక్షించండి. చేతులెత్తి నమస్కారం పెడతాం. అలాగే మన హిందూ సోదరులందరికీ, మన భారతదేశం మీద పుట్టిన ప్రతి బిడ్డకి హైందవ శంఖారావం సభకి రావాలని కోరుకుంటూ మనసు భారత్ మాతా కీ భారత్ మాతా కీ పిలుపు మేరకు ఊరూరా కదిలి అనేక ప్రాంతాలు తిరుగుతా మన హిందూ సంస్కృతిని కాపాడుకోవాలి, మన దేవాలయ ధర్మోదయ సంస్థలు కాపాడుకోవాలి. అలాగే మన భారతదేశానికి మూలాధారమైన హిందూ దేవాలయాల్ని రక్షించుకోవాలి. మన భారతదేశం యొక్క గొప్పతనం హిందూ మతంతోటే, హిందువులతోటే ఈ యొక్క గొప్పతనం ఉంది. అందుకని మన విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు పిలుపు మేరకు హైందవ శంఖారావం సభకి విజయవాడ రామచంద్రపురం నుంచి పాదయాత్రగా రథని గుడి నమూనా చేసుకుని ఊరు వాడ ఎంతో మంది ఇలాగా పెద్దలు సంఘీభావం తెలుపుతూ అనేక ప్రాంతాలు ప్రజలందరూ కలిసి వచ్చి ఈ రోజున మన హిందూ దేవాలయాన్ని, హిందూ మతాన్ని కాపాడుకోవాలి. హిందూ దేశం యొక్క గొప్పతనం ఏంటి అంటే నీరు, గాలి, ప్రకృతి, ఆహారం ప్రతిదీ కూడా మన ఋషులు, దేవాది దేవుళ్ళు మనకి అందించినటువంటి సాంప్రదాయం. ఈ యొక్క హిందూ సంస్కృతాన్ని కాపాడుకోవాలి. అనేక మతాలు, ఎడారి మతాలు వచ్చినాయి అంటే మన భారతదేశం దోపిడీకి గురైంది. అందువల్ల దోపిడీదారులు పెద్దం చేయడం కోసం ఈ యొక్క మతాలను ప్రవేశపెట్టారు. ఆ యొక్క మతాలని ప్రోత్సహిస్తున్నారు. ఆ యొక్క మతాలని మత మార్పులు చేస్తూ హిందూ సంస్కృతి దెబ్బతీయాలి. మనం ముందుగా కళ్ళు తెరుచుకోకపోతే హిందూ సోదరులారా, యువకులారా, మన భారతదేశాన్ని, మన హిందూ ధర్మాన్ని, మన సనాతన ధర్మాన్ని కాపాడుకోకపోతే చాలా ప్రమాదకర పరిస్థితి ఏర్పడి ఇలా ఎందుకండి మన దేవాలయానికి సపోర్ట్ ఏర్పాటు చేశారు. స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలైనా మనకి దేవాలయాలకి హిందువులు పరిపాలించుకునే పద్ధతిలో లేదు. పూర్వం నుంచి కూడా దాన్ని డబ్బు, టికెట్టు, ఇండి అన్ని పెట్టి ఆస్తులు ఏమైపోతున్నాయో ఎవరికి తెలియట్లేదు. ఒక చర్చికి కానీ, మసీదుకి కానీ ఎండోమెంట్ లేదు, టికెట్ కానీ, లిప్పి కానీ ఏమీ లేవు. కానీ స్వతంత్రం వచ్చిన 70 సంవత్సరాలైనా సరే మనకి దేవాలయానికి ఒక స్వతంత్ర భావం లేదు, హిందువులకి స్వతంత్రం లేదు. అంచేత విజయవాడలో 5వ తారీఖున హైందవ శంఖారావం అనే హిందూ పరిషత్, హిందూ ధర్మ సంస్థలన్నీ కూడా హైందవ శంఖారావం అనే ఒక మహాసభని ఏర్పాటు చేశారు. ఆ సభకి హిందువులందరూ కూడా దానికి పాల్గొవలసిందిగా 5వ తారీఖున కోరుతున్నాను. దేవాలయాలు పూర్వం దేవాలయం ఆధారంగా ఒక విద్యాలయం, వైద్యాలయం, ఉచిత భోజనం, ఆశ్రమం ఇవన్నీ ఉండి గోశాల. ఈ రోజు దేవాలయానికి వెళ్తే అన్ని డబ్బులే, అడుగు పెడితే డబ్బు, అడుగు తీస్తే డబ్బు, టికెట్ తిప్పి ఉండి దాని ఆస్తులు ఏమైపోతున్నాయో తెలియదు, ఎవరికీ తెలియదు. ఈ రోజున మన విశ్వ హిందూ పరిషత్ వారి ఆధ్వర్యంలో జనవరి 5వ తారీఖున మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. ధర్మో రక్షిత, మన ధర్మాన్ని మనం రక్షించుకోండి.
పుట్టినరోజు అయితే తిథుల ప్రకారం చేసుకున్నాం, పెళ్లి రోజైనా తిథుల ప్రకారం చేసుకోవాలి. కానీ తారీఖుల ప్రకారం చేసుకున్నాం. మన ధర్మం ఎక్కడికి వెళ్ళిపోతుందో ఎవరికి తెలియట్లేదు. మన తల్లిదండ్రులకు మనం దండం పెట్టట్లేదు. ఇంట్లోకి వెళ్తాం, ఏవో మాట్లాడేసుకుంటాం. ఇంట్లోకి వెళ్ళినప్పుడు మనం ఏం చేయాలి? మాట్లాడకుండా ఉండాలి, దైవం భక్తి ఉండాలి. ఇంట్లోకి వెళ్ళగానే చక్కట్లు అంటారు, ఉండి అంటారు, డబ్బులు అంటారు, ఇండమెంట్ లక్షలు జీతాలు. అక్కడ ఉన్న పరిసరాలకు కానీ సేవలు కానీ ఏమి ఉండవు. సేవలు సరిగ్గా జరగట్లేదు, పూజలు సరిగ్గా జరగట్లేదు, ఏమి కూడా సరిగ్గా జరగదు. ఇవన్నీ కూడా స్వతంత్రం 75 సంవత్సరాలు అయింది. ఎక్కడా కూడా తన స్వేచ్ఛ లేదు దేవాలయం. కానీ ఆస్తులు అన్నీ ఇదైపోతున్నాయి. దాని గురించి దేవాలయం మన చేతిలో ఉండాలి, హిందూ ధర్మ చేతిలో ఉండాలి. అన్ని మతస్థులు ఉద్యోగస్తులు ఉండకూడదు, అన్ని మతాలు కొట్లు ఉండకూడదు. అవన్నీ కూడా జరగాలని చెప్పి దేవాలయం మన దేవాలయం మన యాంతంలో ఉండాలి, యాంతంలో ఉండాలని 5వ తారీఖు జాన్వరి 5వ సంచారం అని ఒక మహాసభ జరుగుతుంది విజయవాడలో. ఎవరైనా సరే విజయవాడ రావడానికి బస్సులు అన్ని ఏర్పాటు చేశారు. ఎవరైనా వాళ్ళ ఫోన్ నెంబరు స్టాంపులు అన్నీ కూడా ఇచ్చారు. పాంప్లెట్లు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఎవరైనా స్టాంపులు చేసి మనం వచ్చే వాళ్ళు మనకు తెలిసి ఇక్కడ నుంచి బస్సులు ప్రారంభం అవుతాయి 6 నుంచి 5వ తారీఖున. 50 మంది కూడా మన హిందువులందరూ కూడా 5వ తారీఖున 5వ సంఘరామానికి రావాల్సి. అలాగే నిన్న రామచంద్రపురం నుంచి మన అయోధ్య అల్లూరు సీతారామరాజు వేషధారణ వేసుకుని ఇక్కడ రామచంద్రం విజయవాడ వరకు ప్రతి ఊళ్ళోనూ అందరికీ తెలియడం కోసం ఈ 5వ తారీఖున 5వ సంచారం సభ జరుగుతోంది. హిందువులందరూ కూడా రావాలి తెలియడం కోసం ఈయన ప్రతి ఊరు